మమ్మీ, మా అమ్మాయి సిటీ హాస్టల్లో ఉండి చదువుకుంటా ఉందిలే. పిల్లది పుట్టినరోజు బట్టలు కొనడానికి వచ్చుండాము. ఇక్కడి నుంచి 7 ఊళ్ళ అవతల మా ఊరు. మా ఆయన కూతురు వచ్చాక కలిసి మా ఇంటికి పోతాము. ఓహో, అవునా? కానీ పంట అమ్మిన డబ్బులు ఇట్ట బ్యాగులో పెట్టుకొని తిరుగుతా ఉండా. ఒంటరిగా ఉండాలంటే భయం వేస్తుందమ్మా. అందుకే ఇక్కడ గదేమైనా తీసుకుందామని వచ్చుండాను. చుట్టూరా దొంగ నాయాలు ఎక్కువైపోయి ఉన్నారు కదా, అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలా వద్దా? అందుకే మా వాళ్ళు వచ్చేదాకా ఇట్ట కానిద్దామని వచ్చుండానమ్మీ. అవునమ్మీ, ఇక్కడ గదులు ఏమాత్రం ధరుంటాయి? నాకు తెలియదండి. అవునా? నువ్వు ఇక్కడ ఏమైనా గది తీసుకున్నావా? లేదండి. ఆహా. నేను మా ఆయన కోసం మీలాగే వెయిట్ చేస్తున్నాను. అవునా? ఒరే, చూడ్డానికి చక్కగా కుందనపు బొమ్మలా ఉన్నావు. ఇలా ఒంటరిగా ఉండడం ఏమైనా మంచిదా అమ్మా? అంటే అది చూడమ్మీ, బ్యాగులో ఉండే డబ్బుల విషయంలోనే నేను జాగ్రత్త పడి గది తీసుకోవాలి అనుకుంటా ఉన్నాను. నువ్వు నిలువెత్తు బంగారంలా ఉన్నావు. ఇట్ట ఒంటరిగా ఉండడం ప్రమాదం తల్లి. ఓ పంచయ్, నేనెట్టాగో గది తీసుకుంటున్నాను కదా, నాతో పాటు నువ్వు కూడా ఉండు గాని. అంటే అక్క, నేను మీతో మీ ఆయన వచ్చేదాకేనమ్మా. ఈ లోపు మా ఆయన పాప కూడా వచ్చేస్తారు. నాకు కాస్త తోడు. వచ్చేసేయమ్మా, బుక్ చేస్తా, వచ్చేసేయ్. శరణ్య, నీ చుట్టూ ఉచ్చు బిగించాను. ఇంక నీ బ్రతుకును బలి తీసుకోవడమే బ్యాలెన్స్. ఈ కంపెనీలో ఈ రోజే జాయిన్ అయిన సేల్స్ మ్యాన్. ఏమండి, చాలాసేపటి నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ఏదో ఆలోచిస్తూ అటు ఇటు నడుస్తున్నారు. ఈ రోజు ఆఫీసులో జరిగిన ఓ సంఘటన నేను నీతో ఎలా షేర్ చేసుకోవాలో కూడా అర్థం కావడం లేదు. అన్నయ్య, విషయం ఏంటి? మన షాప్లో ఒకడు ఈరోజు సేల్స్ బాయ్గా పనిలో జాయిన్ అయ్యాడు. ఇక్కడ సిగరెట్ ఏంటి? మనిషి కనపడడం లేదా నీకు? ఇక్కడ నో స్మోకింగ్ అని బోర్డు ఏమి లేదే. ఎవడన్నయ్య వాడు అసలు? మన అనన్యే వాడిని రికమెండ్ చేసి జాబ్లో పెట్టించిందట.
వాడొక చైన్ స్నాచరు దొంగ అని తేలింది. పోలీస్ స్టేషన్లో కూడా వాడు రోజు వెళ్ళి సంతకం పెడుతూ ఉంటాడంట. దొంగ అలాంటి వాణ్ణి అననే రికమెండ్ చేసి మన షాప్లో ఉద్యోగంలో పెట్టడం ఏంటండి? అదే లీలా నాకు అర్థం కావడం లేదు. దొంగలతో పోరంబోకులతో మన ఇంటి కోడలకి పరిచయాలు ఏంటి అని. ఆ దొంగను కూడా ఎక్కడో చూశాను, కానీ గుర్తుకు రావడం లేదు. ఎక్కడ చూసుంటాను? బావగారు, మీరు చెప్పిన దాని ప్రకారం దొంగ అంటే ఆ రోజు మన ఇంట్లో నగలిపోయిన సందర్భంలో పోలీసులు కొట్టి మన ఇంటికి తీసుకొచ్చారే